పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము 2వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలు. హేరోదు రాజు పరిపాలనా కాలమున యూదయ శమనందలి బెత్లెహేమునందు యేసు జన్మించెను. అప్పుడు జ్ఞానులు తూర్పు దిక్కు నుండి యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా జన్మించిన శిశువు ఎక్కడ? ఆయన నక్షత్రమును తూర్పు దిక్కున చూచి మేము ఆరాధింపవచ్చితిమి అనిరి. ఇది విని హేరోదు రాజును యెరూషలేము నగరవాసులందరూ కలత చెందిరి. అంతటా రాజు ప్రజల ప్రధానార్చకులను ధర్మశాస్త్ర బోధకులను సమావేశపరిచి, క్రీస్తు ఎచ్చట జన్మించునని ప్రశ్నించాను. యూదయ శమనందలి బెత్లెహేమునందు అని వారు సమాధానమిచ్చిరి. యూదయ శమనందలి బెత్లెహేమా, నీవు యూదయ పాలకులో ఎంత మాత్రము అల్పైనదను కావు. ఏలయన నా ఇశ్రాయేలు ప్రజలను పాలించు నాయకుడు నీలో నుండి వచ్చును అని ప్రవక్త వ్రాసి ఉండెను. అంతటా హేరోదు ఆ జ్ఞానులు రహస్యముగా పిలిపించి నక్షత్రము కనిపించిన సమయమును వారి నుండి జాగ్రత్తగా తెలుసుకొనెను. పిమ్మట అతడు వారిని బెత్లెహేమునకు పంపుచు, మీరు వెళ్ళి జాగ్రత్తగా ఆ శిశువు జాడను కనుగొని నాకు తెలియచేయుడు, నేను వెళ్ళి అతన్ని ఆరాధింతును అని. రాజు మాటలను ఆలకించి ఆ జ్ఞానులు వెళ్ళిపోయేది. అదిగో తూర్పు దిక్కున వారి ముందు నడిచిన నక్షత్రము మరలా కనిపించి వారికి మార్గదర్శి అయి ఆ శిశువు ఉన్న స్థలంపైకి వచ్చి నిలిచెను. వారు నక్షత్రమును చూసినప్పుడు ఎంతో ఆనందించిరి. అంతటా వారు ఆ గృహమున ప్రవేశించి తల్లి మరియమ్మతోనూ బిడ్డను చూచి సాష్టాంగపడి ఆరాధించిరి. పిదప తమ సంచులను విప్పి ఆ శిశువునకు బంగారము, సాంబ్రాణి, పరిమళ ద్రవ్యములను కానుకలుగా సమర్పించిరి. హేరోదు చెంతకు మరలిపోరాదని స్వప్నమున దేవుడు వారిని హెచ్చరింపగా వారు మరొక మార్గమున తమ దేశమునకు తిరిగిపోయేది. ఇది క్రీస్తు సువిశేషము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, బాలయేసువా వందనం, బాలయేసువా స్తోత్రం, బాలయేసువా ఆరాధన, బాలయేసువా స్తుతి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, యొక్క ఆదివారము ఒక గొప్ప పండుగను మనం కొనియాడుతూ ఉన్నాం. ఏమిటా పండుగ? యేసుక్రీస్తు సాక్షాత్కార మహోత్సవం. ఇంకా క్రీస్తు సాక్షాత్కార మహోత్సవం, ముగ్గురు రాజుల పండుగ, ముగ్గురు రాజుల పండుగ. సాక్షాత్కారం అంటే ఏంటి? పండుగ చేస్తున్నాం మనం. క్రీస్తు మోక్షారం సాక్షాత్కార మహోత్సవం అంటున్నాం. సాక్షాత్కారం అంటే ఏంటి? ప్రత్యక్షము, దర్శనము, దర్శనం, దేవుని యొక్క దర్శనం. ఏంటది? దేవుడు దర్శనమిచ్చి దర్శించినటువంటి పండుగ క్రీస్తు సాక్షాత్కార మహోత్సవము. క్రీస్తును దర్శించడానికి ఎవరు వచ్చారు? ముగ్గురు రాజులు వచ్చారు. ముగ్గురు రాజులు వచ్చారు. ఎవరా ముగ్గురు రాజులు? ముగ్గురు రాజులు ఎవరమ్మా? డేవిడ్ రాజు, అబ్రహాం రాజు. ముగ్గురు రాజులు వచ్చారు. ఎవరా రాజుల పేర్లు చెప్పండి. రాజుల పేరున్న వాళ్ళల్లా కూడా ఈరోజు వారికి శుభాకాంక్షలు మనం తెలియజేయాలి. రాజు పేరు ఉంటుంది కదా, తర్వాత రాజుల పేర్లు ఉన్న వాళ్ళందరికీ కూడా ఈరోజు పండుగ యొక్క శుభాకాంక్షలు. కస్పర్ రాజు గారు, వచ్చిన రాజు గారు ఎవరు? కస్పర్ రాజు గారు. రెండో ఆయన పేరు మిల్కియార్ గారు, మిల్కియార్ రాజు గారు. అవునా? మూడో గారు బల్తజార్. అవునా? ముగ్గురు రాజులు.
ఈ ముగ్గురు రాజులు, కస్పర్ రాజు గారు తార్చన్ దేశాధిపతి, తార్చన్ దేశానికి అధిపతిగా ఉన్నాడు, రాజుగా ఉన్నాడు. మిల్కియార్ గారు అరబ్బు దేశాధిపతి, అరబ్బు దేశానికి రాజుగా ఉన్నాడు. బల్తజార్ గారు షోబా దేశానికి రాజుగా ఉన్నారు. ఈ ముగ్గురు రాజులు కూడా ఈరోజు పశువుల పక్కలో పుట్టినటువంటి బాల యేసుని దర్శించుకోవటానికి వస్తూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ముగ్గురు రాజుల యొక్క ఆదర్శంగా తీసుకొని మనము దేవుణ్ణి దర్శించడం అనేది ఎలా ఉందో ఈరోజు పట్టణంలో మనం ధ్యానిస్తూ ఉన్నాం. దేవుని దర్శనం, దేవుణ్ణి దర్శించుట, దేవుణ్ణి విశ్వసించుట, దేవుణ్ణి ఆరాధించుట, ఇదే దైవ సాక్షాత్కార మహోత్సవ పండుగని ఈరోజు మనం కొనియాడుతూ ఉన్నాం. సువిశేషంలో మొదటి వచనాన్ని చదువుదాం. హేరోదు రాజు పరిపాలనా కాలంలో యూదయ సీమనందలి బెత్లెహేమునందు యేసు జన్మించెను. యేసు ఎక్కడ పుట్టాడమ్మా? బెత్లెహేములో పుట్టాడు. బెత్లెహేం ఎక్కడుంది? ఎక్కడుంది? యూదయ సీమలో ఉంది. దాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు? హేరోదు. హేరోదు రాజు పరిపాలన కాలంలో బెత్లెహేం అనేటువంటి ఊరిలో యేసు ప్రభు పుట్టాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అక్కడ వరకు మనకు తెలుసు. తర్వాత వచ్చిన అప్పుడు జ్ఞానులు తూర్పు దిక్కు నుండి యెరూషలేమునకు వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? తూర్పు దేశాలు. ఈ యొక్క తార్చిన్ దేశము, అరబ్బు దేశాలు, షబా దేశాలు, ఇవన్నీ కూడా తూర్పు వైపున ఉన్నాయి. యెరూషలేముకి తూర్పు వైపున ఉన్నాయి. ఆ దేశాల నుంచి ఆ ముగ్గురు రాజులు తూర్పు దేశము నుండి ఎక్కడికి వచ్చారమ్మా? యెరూషలేమునకు వచ్చారు. ఎందుకు వస్తున్నారు వాళ్ళు? యూదులు రాజుగా జన్మించిన శిశువు ఎక్కడ? ఆయన నక్షత్రమును తూర్పు దిక్కున చూచి మేము ఆరాధింప వచ్చితిమి. యేసు పుట్టాడని ఈ రాజులకి ఎవరు చెప్పారు? యేసు ప్రభు ఇక్కడ పుట్టాడని ఎవరు చెప్పారు? ఎవరన్నా చెప్పారా? వెళ్ళి చెప్పలా. దేని చూసి వస్తున్నారు వాళ్ళు? ఆకాశములో ఒక నక్షత్రము. యేసు ప్రభు పుట్టినప్పుడు ఆకాశములో ఒక నక్షత్రము వచ్చింది. అయితే ఆకాశంలో నక్షత్రాలు లేవా? యేసు ప్రభు పుట్టింది పక్కన పెడదాం. ఆకాశంలో నక్షత్రాలు లేవా? ఉన్నాయి. కొన్ని వేల సంఖ్యలో నక్షత్రాలు ఉన్నాయి. కానీ యేసు ప్రభు పుట్టిన వెంటనే ఆకాశంలో వచ్చిన నక్షత్రము అన్ని నక్షత్రముల కంటే ప్రకాశవంతముగా ఉంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రకాశవంతము, వెలుగును కలిగినటువంటి నక్షత్రం అది. అప్పుడు ఈ ముగ్గురు రాజులు కూడా ఆకాశం వైపు చూసినప్పుడు ఈ బాగా వెలుగుతున్నటువంటి ప్రకాశవంతమైనటువంటి ఆ నక్షత్రం వారికి కనిపించింది. ఈ నక్షత్రం అందరికీ కనిపించిందా? ఆకాశంలో నక్షత్రం అందరికి కనిపిస్తుందా? కనిపించదా? కనిపిస్తుంది. అందరికీ కనిపించింది. కానీ ఎవ్వరు కూడా పట్టించుకోవాలి. ఈ ముగ్గురు మాత్రమే ఆకాశంలో వింతైనటువంటి నక్షత్రం వచ్చింది వాళ్ళ. ఇది ఎప్పుడూ రాలేదు. మామూలు నక్షత్రాలనే మనం చూస్తున్నాం. కానీ ఈ రోజు వచ్చిన నక్షత్రం వింతైనటువంటి నక్షత్రం, వెలుగును కలిగినటువంటి నక్షత్రం, ప్రకాశవంతముగా ఉంది, నక్షత్రాలన్నిటికన్నా భిన్నంగా ఉంది ఇది. కాబట్టి ఏదో గొప్ప కార్యము జరిగింది అని ఆలోచన చేశారు. చేసి ఆ ధర్మశాస్త్ర బోధకులు, ఖగోళ శాస్త్రజ్ఞులు కలిస్తే వాళ్ళు చూశారు. వాళ్ళు చూసి చెప్పారు, ఒక గొప్ప వ్యక్తి భూమి మీద జన్మించాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఒక గొప్ప వ్యక్తి భూమి మీద జన్మించాడు అని వారు
తేల్చారు. వారి పరిశోధనలో వాళ్ళు తేల్చారు. ఆ గొప్ప వ్యక్తి ఎవరయ్యా అంటే ఎవరా వ్యక్తి? యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములో పుట్టక మునిపే, మరియ తల్లి గర్భములో పడక మునిపే బిలాము ప్రవక్త చెప్పాడు సంఖ్యాకాండములో మనం చూసినట్లయితే 24వ అధ్యాయములో 15వ వచనం, 24:15 వచనం మనం చూసినట్లయితే, బిలాము పలికేటువంటి దేవుని యొక్క వాక్కు, ఇశ్రాయేలు నుండి ఒక నక్షత్రము ఉదయించును, రాజదండము బయలువెడలును. చాలు. ఇక్కడ వాక్యాలు మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు పుట్టక ముందే దేవుడు బిలాము ప్రవక్త ద్వారా ప్రవచించాడు. ప్రవచనాలు అంటాం వీటిని, జరగబోయేటువంటి వాటిని ముందుగా తెలియజేసే వాటిని ప్రవచనాలు అంటారు. దేవుడు కొంతమంది ప్రవక్తలను ఎన్నిక చేసుకొని ఆ ప్రవక్తల ద్వారా దేవుడు భవిష్యత్తులో చేయబోయేటువంటి పనులను ముందుగానే తెలియజేస్తాడు. నీకు ఒక రక్షకుడు ఉదయిస్తాడు, ఆ రక్షకుడు పుట్టినప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రం వస్తుందని యేసుక్రీస్తు ప్రభు పుట్టక పూర్వమే బిలాము ప్రవక్త ప్రవచించాడు. ఇప్పుడు ముగ్గురు రాజులు కూడా ఏమనుకుంటున్నారంటే, ఆ రోజు బిలాము ప్రవక్త చెప్పాడు కదా, ఆకాశంలో ఒక నక్షత్రం వస్తుంది, రక్షకుడు పుట్టినప్పుడు ఒక నక్షత్రం వస్తుంది అని చెప్పి బిలాము ప్రవక్త చెప్పాడు కదా అనేది జ్ఞాపకం చేసుకొని, ఇదిగో ఆకాశంలో ఒక నక్షత్రం వచ్చింది కాబట్టి రక్షకుడు పుట్టాడు, కాబట్టి ఈ రక్షకుడిని మనము ఆరాధించాలి అని ముగ్గురు రాజులు కూడా బయలుదేరారు. దేన్ని చూసి బయలుదేరారు? వాడు నక్షత్రమును చూసి బయలుదేరిన వాక్యములో ఇక్కడ వ్రాయబడి ఉంది. కాబట్టి ఈ రాజులు ముగ్గురు కూడా, ఈ ముగ్గురు రాజులు కూడా నక్షత్రమును బట్టి, 2వ వచనములో, ఆయన నక్షత్రమును తూర్పు దిక్కున చూచి మేము ఆరాధింప వచ్చితిమి. ఆ నక్షత్రాన్ని చూసి వచ్చారు. ఎక్కడ పుట్టాడో తెలియదు, ఎలా వెళ్ళాలో తెలియదు, దారి కూడా వారికి తెలియదు. అయినప్పటికీ కూడా నక్షత్రమును చూసి వారు బయలుదేరినట్టు వారికి మనకి హెచ్చరిక చేస్తా ఉంది. అంటే ఈ నక్షత్రము వారికి ఏం చూపించింది? దారి చూపించింది. క్రీస్తు పుట్టినప్పుడు వెలువడిన నక్షత్రము వారికి దారిని చూపించేది. నక్షత్రము దారిని చూపిస్తూ ఉంది, మార్గదర్శి అయి ఉంది. తర్వాత ఆ నక్షత్రము ఎక్కడి వరకు వచ్చింది? ఎక్కడి వరకు వచ్చిందమ్మా? మత్తయి సువార్త 2వ అధ్యాయం 9వ వచనంలో ఉంది. నడిచిన నక్షత్రము మరలా కనిపించి ఆరికి మార్గదర్శి అయి ఆ శిశువు ఉన్న స్థలము పైకి వచ్చి ఆగింది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దారి ఎలా చూపించు చూడండి. ఆకాశంలో అది కదులుతూ ఉంటే అది ఎటు కదులుతూ ఉంది అటు ప్రయాణమై వెళ్ళారు. అది చివరికి వచ్చి ఎక్కడ ఆగిందమ్మా? పశువుల పాక పైన ఆగింది. అంటే అక్కడ వరకు కూడా రాజులని ఆ నక్షత్రము నడిపించుకుంటూ వచ్చింది. రాజులకు మార్గదర్శి అయి ఉన్నది. ఆ నక్షత్రమును చూడగానే వారు బహుగా ఆనందించిరి. 10వ వచనం, వారు నక్షత్రమును చూసినప్పుడు ఎంతో ఆనందించిరి. కాబట్టి నక్షత్రం అనేది దేనికి గుర్తుగా ఉందంటే ప్రకాశవంతమైన వెలుగుగా గుర్తుగా ఉంది. దేవుడు పుట్టినప్పుడు, యేసయ్య పుట్టినప్పుడు వచ్చినటువంటి నక్షత్రము దేనికి గుర్తుగా ఉందంటే వెలుగుకు గుర్తుగా ఉంది.
ఆ నక్షత్రం నీ జీవితంలో వెలుగును ప్రసాదిస్తుంది. ఆ నక్షత్రమే నీకు మార్గదర్శి అన్నది. నువ్వు నడవవలసినటువంటి మార్గాన్ని ఆ నక్షత్రము నీకు చూపిస్తా ఉంది. తరువాత నువ్వు ఎక్కడికి చేరుకోవాలో అక్కడ వరకు నిన్ను చేర్చేది ఆ నక్షత్రమని ఈ ముగ్గురు రాజుల ప్రయాణం మనకి తెలియజేస్తా ఉంది. మన జీవితంలో కూడా కొన్ని నక్షత్రాలు కనిపిస్తూ ఉంటాయి. మన జీవితంలో కూడా కొన్ని నక్షత్రాలు కనిపిస్తూ ఉంటాయి. మన జీవితంలో కూడా కొన్ని నక్షత్రాలు కనిపిస్తూ ఉంటాయి. నక్షత్రాలు రెండు రకాలు ఉన్నాయి. నక్షత్రాలు రెండు రకాలు ఉన్నాయి. ఒకటి అంతర్గత నక్షత్రాలు, రెండవది బాహ్య నక్షత్రాలు. మనకి అంతర్గత నక్షత్రాలు వస్తూ ఉంటాయి, బాహ్య నక్షత్రాలు కూడా మనకి తగులుతూ ఉంటాయి. అంతర్గత నక్షత్రాలు అంటే హృదయానికి సంబంధించినటువంటివి. ఒకసారంట అగస్త్యన్ వారు చెట్టు కింద కూర్చుని ప్రార్థన చేస్తున్నారంట. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అతని పాపాలన్నీ కూడా గుర్తుకొచ్చి బాగా ఏడుస్తున్నాడంట, దుఃఖిస్తున్నాడంట, బాగా కన్నీరు మున్నదిగా. ఎందుకంటే తన పాప జీవితం అంతా కూడా గుర్తొచ్చేస్తుంది. గుర్తొచ్చేసి నేను ఎలా జీవించానా, ఎలా ప్రవర్తించానా, ఎలా నడుచుకున్నానా అని కన్నీరు మున్నీరుగా దుఃఖం వచ్చేస్తుంది, బాగా ఏడుస్తున్నాడు. ఆ సమయంలో ఆకాశంలో నుంచి ఒక స్వరం వినపడిందంట. ఏమిటంటే ఆ స్వరము, తీసుకొని చదువు. ఏమని వచ్చింది? తీసుకొని చదువు అనే మాట వినపడిందంట. అప్పుడు వెంటనే ఇంటిలోనికి వెళ్ళి పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకున్నాడంట. పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకున్నాడు. పరిశుద్ధ గ్రంథాన్ని తెరవగానే ఆయనకు వచ్చినటువంటి వాక్యము రోమీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయము 12వ వచనం. రోమీయులకు రాసిన లేఖ 13వ అధ్యాయము 12వ వచనం ఆయనకి కనిపించిందంట. బైబిల్, రాత్రి ముగే వచ్చినది, పగలు సమీపించినది, చీకటికి చెందిన ఆ పనులను, చీకటికి చెందినటువంటి పనులను ఆపివేయుడు. చీకటి పనులు ఏమంటమ్మా? చీకటి పనులు ఆపివేయుడు. పాపము, చీకటి పనులు ఏంటి? పాపము. రెండవ కంటికి తెలియకుండా చేసేటవన్నీ కూడా చీకటికి సంబంధించినవే. పాపములు మానివేయము. తర్వాత పగటి వేళ పోరాటము చేయించకు ఆయుధములను ధరించమన్నాడు. ఏంటంట? ఆయుధాలు. యుద్ధం చేయటానికి ఆయుధాలు ధరించమన్నాడు. ఏమిటా ఆయుధాలు? ఆయుధాలు ఏంటమ్మా? ప్రార్థన, యేసు నామము, యేసు రక్తము, పరిశుద్ధ గ్రంథము, ఇవి నువ్వు ధరించాలని. యుద్ధం చేయాలంటే ఏం చేయాలి? యుద్ధం చేయాలంటే ఏం చేయాలి? ఆ యొక్క ఆయుధాలు తీసుకుని యుద్ధానికి వెళతారు. బల్లు, బాకు ఇలాంటివి తీసుకుని వెళ్తారు. ఆత్మీయ యుద్ధం నువ్వు చేయాలంటే నువ్వు ఆయుధాలను సిద్ధం చేసుకోవాలి. పగటి వేళ నువ్వు యుద్ధం చేయటానికి నీ ఆయుధములను ధరించమంటే ప్రార్థన ఒక ఆయుధం. ఆత్మీయమైనటువంటి యుద్ధాన్ని నువ్వు చేయటానికి ప్రార్థన ఒక ఆయుధం. ప్రార్థనను చేపట్టి సైతాను మీద నువ్వు యుద్ధం చేయాలి, పాపం మీద యుద్ధం చేయాలి. రెండవది పరిశుద్ధ గ్రంథం. గ్రంథాన్ని పట్టుకుని నీవు యుద్ధము చేయాలి. మూడవది యేసు పవిత్ర యొక్క రక్తము చేత. ఆ రక్తము ప్రతి పాపమును కూడా కడిగి వేస్తుంది కాబట్టి రక్తమును చేత పూనుకొని నువ్వు యుద్ధము చేయాలి. యేసు నామము, యేసు నామము శక్తివంతమైనది, యేసు నామము బలమైనటువంటిది, యేసు నామములో పాప క్షమాపణ ఉంది. యేసు నామమే నీ ఆయుధమై ఉండాలని యొక్క అగస్త్యన్ వారికి దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ మాటలన్నీ కూడా చదివాడు. తర్వాత వచ్చిన వెలుగులో జీవించు ప్రజలుగా సత్ప్రవర్తన కలిగి ఉండు. మంచి ప్రవర్తన కలిగి ఉండండి. చెడు ప్రవర్తనను మీరు విసర్జించండి, చెడు మాటలను మీరు విసర్జించండి, చెడు నడవడికను మీరు విసర్జించండి. మంచి ప్రవర్తన మీరు కలిగి ఉండండి. వినోదంతో కూడినటువంటి విందులు గాని, త్రాగుబోతుతనము గాని, భోగ విలాసత్వములు గాని, అసభ్యమైనటువంటి మాటలు గాని
పోట్లాట గాని అసూయ గాని ఉండరాదు. ఏముండకూడదంట? పోట్లాట అసలు ఉండకూడదంట. మంచి ప్రవర్తనతో ఉండాలంటే పోట్లాట ఉండకూడదు. మనం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ఎవరితో ఒకరితో పోట్లాడుతూనే ఉంటాం. తెలిసిన నోరు తెలిసినట్టే వంట తిడతానే ఉంటాం. అగస్త్యని వారికి ఈ వాక్యాలు వచ్చింది బైబిల్లో. అప్పుడు ఆయన ఈ మాటలు చదువుతూ, ఇవన్నీ నా జీవితంలో ఉన్నాయి కదా, దేవుడు నాకు ఇప్పుడు తెలియజేశాడు, ఇవన్నీ నా జీవితంలో ఉన్నాయి కదా అని హృదయ పరివర్తన చెందాడు, మారు మనసు పొందాడు. ఆ వాక్యం చదివంత. ఇది అంతర్గత నక్షత్రం. ఏమిటిది? అంతర్గత నక్షత్రం. మన జీవితంలో కూడా దేవుని యొక్క వాక్యము ఏదో ఒక రోజు మనల్ని పట్టుకుంటుంది. ఆ నక్షత్రమే నిన్ను నడిపిస్తుంది. అంతర్గత నక్షత్రం. సంసోనుని ఎక్కడ పట్టుకుందామా? దేవుని యొక్క వాక్యము. ఆయన నడిచి వెళ్ళిపోతాడు. దమస్కు నగరంలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అక్కడ ఎవరో ప్రార్థన చేస్తున్నారంట. వాళ్ళని చంపేద్దాం, పొడిచేద్దామని బయలుదేరి వెళ్తున్నాడు సౌలు. ఆ మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? అక్కడ మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? మేఘం వచ్చేసి ఆయన మీద పడిపోయినప్పుడు ఆయన కింద పడిపోయి లేచి చూస్తే కళ్ళు కనపడతలేదు. కళ్ళు కనపడతలా. ఎత్తుకుంటున్నాడు. అప్పుడు ఆకాశం నుంచి ఒక స్వరం వినపడింది. సౌలా సౌలా, నన్ను ఎలా హింసించుచున్నావంటే నువ్వెవరవు అని అడిగాడు. నువ్వు హింసించేటువంటి వాడను నేనే అని ప్రభువు చెప్పాడు. అంటే దేవుణ్ణి దేవుని ప్రజల్ని హింసిస్తూ ఉన్నాడు. అప్పుడు దేవుడు అతన్ని పట్టుకున్నప్పుడు అతను పరివర్తన చెంది, హృదయ పరివర్తన చెంది, మారు మనసు పొంది ఏం మార్చుకున్నాడు? పేరుని కూడా మార్చుకున్నాడు. ఎవరయ్యాడు? సౌలు దేనిగా మారాడు? పౌలుగా మారిపోయాడు. ప్రైజ్ ద లార్డ్. అంతర్గత నక్షత్రాలంటే అవి హృదయాన్ని మార్చేటువంటి అంతర్గత నక్షత్రము నిన్ను నడిపిస్తుంది. కాబట్టి దేవుడు ముగ్గురు రాజులకి కూడా ఒక నక్షత్రాన్ని చూపించి ఆ నక్షత్రము వారిని నడిపించిన విధముగా అంతర్గత నక్షత్రాలు నీకు మరి కలిగినప్పుడు నువ్వు దేవుని వద్దకు నడిపించబడతావు. బాహ్య నక్షత్రాలు కొన్ని ఉన్నాయి, మనందరికీ తెలుసు. ముగ్గురు రాజులకి ఆకాశంలో నక్షత్రం కనిపించిన విధంగానే బాహ్య నక్షత్రాలు కొన్ని మనకు కనిపిస్తూ ఉంటాయి. ఏంటంటే ఆ నక్షత్రాలు మనకి అదృష్టం కలిసి రావటం, అదొక నక్షత్రం. ఈ సంవత్సరంలో, కొత్త సంవత్సరంలో మనం అనుకున్న పనులు వెంటనే నెరవేరినాయి అనుకోండి, నువ్వేం చేస్తావు? ఒక పని తలంచావు, వెంటనే ఆ పని జరిగిపోయింది, ఏం చేస్తావు నువ్వు? ఏం చేయరా? ఒక అనారోగ్యం వచ్చింది, దానికి వెంటనే స్వస్థత వచ్చింది, ఏం చేస్తావు? మీరేం చేయరు కాబట్టి మీరేం చేయరు, నిజమని చెప్పుకుంటున్నారు మీరు, అవునా? నీ పాడి పంటలు సమృద్ధిగా ఉన్నాయి, బాగా పండిని, ఏం చేస్తావు? ఇంట్లో దాచుకుంటావా? దేవుడికి నువ్వేం చేస్తావు? దేవుడు పాడి పంటలను మనకి సమృద్ధిగా ఇచ్చాడు కాబట్టి మనం ఈరోజు దేవాలయంలోకి వెళ్దాం, గుడికి వెళ్దాం. వెళ్ళరా? మీ పిల్లలకి ఏదన్నా కాలేజీలో సీట్ వచ్చింది అనుకోండి, ఆ తర్వాత ఆదివారం ఏం చేస్తారు? గుళ్ళోకి వచ్చి దేవుడు మాకు ఒక మేలు చేశాడు, గొప్ప సీటుని ఇచ్చాడు అని దేవాలయంలోకి వచ్చి ప్రార్థన చేస్తావు. అదే నక్షత్రం, అదే నిన్ను దేవాలయానికి నడిపించినటువంటి నక్షత్రం. పాడి పంటలు సమృద్ధిగా పండినప్పుడు నువ్వు దేవాలయానికి వస్తావు, అంటే దేవుని వద్దకు నడిపించినటువంటి నక్షత్రం. అనారోగ్యం వచ్చినప్పుడు స్వస్థత కలిగింది అనుకోండి, అప్పుడు దేవుడు నాకు ఈ యొక్క మేలుని చేశాడు కాబట్టి నువ్వు వెంటనే ఏం చేస్తావు? దేవాలయంలోనికి వస్తావు. అది దేవుడు నిన్ను నడిపించినటువంటి నక్షత్రం.
బిడ్డలకు మంచి వివాహ సంబంధాలు కుదిరినాయి అనుకోండి, నువ్వు వెంటనే దేవాలయంలోకి వచ్చి కానుకలు సమర్పిస్తావు, ప్రార్థనలు చేస్తావు. అప్పుడు ఎందువల్ల వచ్చావు నువ్వు దేవాలయంలోనికి? వివాహం జరగటం వలన. అంటే దేవుడు అదొక నక్షత్రం, ఆ నక్షత్రం ఎన్నో దేవాలయంలోనికి నడిపించింది. 3 రాజుల్ని యేసు ప్రభు దగ్గర నడిపించింది నక్షత్రమే. కాబట్టి ఇలాంటి నక్షత్రాలు మన జీవితంలో చాలా ఉంటాయి. అన్ని సంతోషాలే కాదు, దేవుని వద్దకు నడిపించే నక్షత్రాలు బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. అవి వచ్చినప్పుడు కూడా మనం దేవుని దగ్గరికి వస్తాం. మనకి కష్టం వచ్చింది, బాధ వచ్చింది, ఎక్కడికి వస్తాం? మనం దేవుని దగ్గరికి వస్తాం. అవునా? వస్తాం వస్తాం దేవుని దగ్గరికి వస్తాం. ఎందుకు వచ్చావు దేవుని దగ్గరికి? దేవుని దగ్గరికి ఎందుకు వచ్చావు? ఆ రోజు నీకు ఒక కష్టం వచ్చింది, నీకు ఒక బాధ వచ్చింది. అప్పుడు నువ్వేమనుకుంటావు? దేవాలయంలోకి వెళ్ళి ప్రార్థన చేయించుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి అనుకుంటావు. అంటే నిన్ను దేవాలయమునకు నడిపించింది నక్షత్రం. ఆ నక్షత్రమే నిన్ను ఇక్కడికి నడిపించుకుంటూ, ఆ కష్టమైనటువంటి నక్షత్రం నిన్ను ఇక్కడికి నడిపించుకొని వచ్చింది. రాజులను ఏ విధంగా నక్షత్రం నడిపించుకుంటూ పశువుల పాక వద్దకు తీసుకుని వచ్చిందో బాలయేసు దగ్గరికి, అలాగే దేవాలయంలోనికి నిన్ను నడిపించుకున్నటువంటి బాహ్య నక్షత్రాలు. మనకి పాడి పంటలు సమృద్ధిగా ఉన్నప్పుడు, సంతోషంగాను, కష్టం వచ్చినప్పుడు నువ్వు బాధగాను దేవుణ్ణి మర్చిపోతే అది కరెక్ట్గా కాదు, అది నీ హృదయ పరివర్తన కాదు, మారు మనసు కాదు అని చెప్పి వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. హబక్కు చూడండి, హబక్కు రాసిన గ్రంథం చూడండి. హబక్కు 3వ అధ్యాయము పూర్వవేదంలో చివరి ఉంటుంది. హబక్కు రాసిన గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చూడండి. అంజూరపు పూత పట్టకుండినను, ద్రాక్ష తీగ వినాలి, జాగ్రత్తగా వినాలి. మళ్ళీ చదవమది. అంజూరపు పూత పట్టపోయిన, అంజూరపు చెట్టు పూత పుయిపోయినా సరే, ద్రాక్ష తీగ కాయలు కాయకపోయినా, కాసినా ఓకే, కాయకపోయినా ఓకే. ఒలీవ పంట నాశనమైనను, పొలము పండకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, కొట్టములో పశువులు లేకపోయినను, నేను ప్రభువునందు ఆనందించదను. చాలా విచిత్రంగా చూడండి వాక్యం. మన ఉద్దేశం ఏంటి? పంటలు బాగా పండినాయి అనుకో, గుళ్ళోకి వస్తాం. పశువులు బాగా పెరిగినాయి అనుకో, గుళ్ళోకి వస్తాం. మరి ఇల్లు శుభ్రంగా కట్టుకున్నాం అనుకో, గుళ్ళోకి వస్తాం. పాడి పంటలు సమృద్ధిగా ఉన్నాయి అనుకో, గుళ్ళోకి వస్తాం. కానీ హబక్కుకు రాసిన లేఖలో, గ్రంథంలో ఆయన అంటున్నాడు, నా పంట పండినా పండకపోయినా నేను దేవుని దగ్గరికే వస్తాను. నా గొర్రెలు పెరిగినా పెరగపోయినా నేను దేవుని దగ్గరికే వస్తాను. ఇంకేమన్నాం అక్కడ? నా పొలము పండినా పండకపోయినా నేను దేవుని దగ్గరికే వస్తాను. నా పశువులు ఉన్నా లేకపోయినా చనిపోయినా నేను దేవుని దగ్గరికే వచ్చి ఆనందిస్తాను అని అంటున్నాడు. కాబట్టి మనకు ఉన్నా లేకపోయినా ప్రభునందు మనము ఆనందించాలి. ఏమి ఉన్నా లేకున్నా, ఎవరు నాకు లేకున్నా, యేసునందే ఆనందిస్తును, యేసయ్యనే ఆరాధిస్తును, యేసునందు ఆనందిస్తును, యేసయ్యనే ఆరాధిస్తును, ఆనందిస్తును, ఆరాధిస్తును, ఆనందిస్తును, ఆరాధిస్తును, యేసునందే ఆనందిస్తును, యేసయ్యనే ఆరాధిస్తును, యేసునందే ఆనందిస్తును, యేసయ్యనే ఆరాధిస్తును. ఏమి
ఉన్న లేకున్నా ఎవరు నాకు లేకున్నా యేసునందే ఆనందించును, యేసయ్యనే ఆరాధించును. మ్యూజిక్ డైరెక్టర్లు అందరూ ఒకసారి ఆపాలి. మ్యూజిక్ డైరెక్టర్లు అందరూ కింద పెట్టండి అట్ని. మీరు అట్నేం టచ్ అయిపోకండి. ఏమి ఉన్న లేకున్నా ఎవరు నాకు లేకున్నా యేసునందే ఆనందించును, యేసయ్యనే ఆరాధించును. ఏమి ఉన్నా లేకున్నా ఎవరు నందు మందలో గొర్రెలు లేకున్నాను, శాలలో పశువులు లేకున్నాను, మందలో గొర్రెలు లేకున్నాను, శాలలో పశువులు లేకున్నాను. ఏమి నాకు లేకున్నా కష్టకాలమందైనా, ఏమి నాకు లేకున్నా కష్టకాలమందైనా యేసునందే ఆనందించును, యేసయ్యనే ఆరాధించును. యేసునందే ఆనందించును, యేసయ్యనే ఆరాధించును. గట్టిగా పాడండి ఒకసారి. యేసునందే ఆనందించును, యేసయ్యనే ఆరాధించును, ఆనందించును, ఆరాధించును, ఆనందించును, ఆరాధించును. యేసునందే ఆనందించును, యేసయ్యనే ఆరాధించును. ద్రాక్ష చెట్లు ఫలించకున్నను, అంజూరపు చెట్లు పూయకున్నను, ద్రాక్ష చెట్లు ఫలించకున్నను, అంజూరపు చెట్లు పూయకున్నను. ఏమి నాకు లేకున్నా నష్ట సమయమందైనా, ఏమి నాకు లేకున్నా నష్ట సమయమందైనా యేసునందే ఆనందించును, యేసయ్యనే ఆరాధించును, యేసునందే యేసునందే ఆరాధించును, ఆనందించును, ఆరాధించును, ఆనందించును, ఆరాధించును. యేసునందే యేసయ్యనే ఆరాధించును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసునందు ఆనందిస్తారు. కలిగినప్పుడు కలిగినట్టుగాను, కలగనప్పుడు కలగినట్టుగా మనము జీవించకూడదు. వాక్యం హెచ్చరిక చేస్తాము. కాబట్టి ముగ్గురు రాజులకి నక్షత్రము మార్గదర్శకమై పశువుల పాకకు ఏ విధంగా నడిపించుకొచ్చి వచ్చిందో అలాగే బాహ్య జీవితంలో మనకు కూడా దేవుడు కొన్ని నక్షత్రాలు చూపిస్తున్నాడు. ఈ నక్షత్రాల ద్వారా దేవుడు నిన్ను నడిపించుకుంటూ దేవాలయంలోనికి తీసుకొస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం చదవండి. యూదుల రాజుగా జన్మించిన శిశువు ఎక్కడ? ఆయన నక్షత్రమును చూచి మేము ఆరాధించుట. ముగ్గురు రాజులు ఎవరమ్మా? కస్పర్ రాజు గారు, మిల్కియార్ రాజు గారు, బల్తజార్ రాజు గారు. ఈ ముగ్గురు రాజులు కూడా యోధయాతరులు. యోధయాతరులు అంటే క్రైస్తవులు కాదు, అన్యులు. దేవుని యొక్క నక్షత్రాన్ని చూసి నమ్మి విశ్వసించి బయలుదేరి ప్రయాణం చేసి యేసయ్య దగ్గరికి వచ్చింది ఎవరమ్మా? అన్యులు. అసలు ప్రభు ఎవరి కోసం జన్మించాడో వారెవరు కూడా రాలా. యూదులు రాలా, యూదులు తిరస్కరించారు.
యూదులు ఎవరు కూడా యేసు ప్రభువుని అంగీకరించలేదు. రక్షకుడు పుట్టాడంటే ఎవరు నమ్మలేదు, ఎవరు విశ్వసించలేదు. కానీ అన్య మతస్థులైనటువంటి యొక్క రాజులు నమ్మారు. చూసారా, వీరేం చేస్తారు? నక్షత్రం వచ్చిందనగానే ఒక గొప్ప వ్యక్తి పుట్టాడు, ఎవరాని ఆరా తీసి ధర్మశాస్త్ర బోధకులను, ప్రధానార్చకులను అందరినీ సమావేశపరిచి అయా ఆకాశం నక్షత్రం వచ్చింది, ఏంటి పరిస్థితి అంటే ఒక శిశువు మనకి జన్మించను. ఒకప్పుడు చెప్పాడే, బిలాము ప్రవక్త చెప్పాడే, 500 సంవత్సరాల క్రితం బిలాము ప్రవక్త చెప్పాడే, కన్య గర్భము ధరించి కుమారుని కన్ను, అతడు యేసు అని పేరు పెట్టు, అతడు యెరూషలేములో పుడతాడని చెప్పాడు కదా. ఆ యేసు ఇప్పుడు పుట్టాడు అని చెప్పినప్పుడు వెంటనే వాళ్ళు నక్షత్ర సమయాన్ని చూసుకుని అక్కడికి వచ్చేస్తారు. 7వ వచనం చూడమ్మా. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి నక్షత్రము కనిపించినటువంటి సమయమును తెలుసు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? వెళ్తామంటే ఎక్కడికి వెళ్ళారమ్మా? ఎందుకు వెళ్ళారు రోజు దగ్గరికి? ఇంకా ఎక్కడికి ఎందుకు వెళ్ళలేదు? వేరే చోటుకి వెళ్ళొచ్చుగా. రాజు ఎక్కడ పడతాడు? రాజభవంతిలో పడతాడు. ఒక గొప్ప రాజు పుట్టాడు అంటున్నారు కదా, ఎక్కడ పడతాడు ఆయన? రాజు పుట్టాడంటే రాజభవంతిలో పుట్టుంటాడు. అందుకని రాజభవంతి దగ్గరికి వచ్చారు. వస్తే అక్కడ ఎవరున్నారు? హేరోదు రాజు ఉన్నాడు. అయ్యా, మరి ఇక్కడ ఒక క్రీస్తు ప్రభు యేసు అనేటువంటి ఒక రాజు పుట్టాడు, ఆయన ఎక్కడ పుట్టాడు అని చెప్పి అడిగినప్పుడు ఆయన అంటే, మీరు ఎలా వచ్చారు మరి ఇక్కడికి అని అంటే, మాకు ఒక నక్షత్రము కనబడింది, ఆ నక్షత్రం బట్టి మేము ఇక్కడికి వచ్చామని చెప్పినప్పుడు ఆ నక్షత్ర సమయం ఎన్ని గంటలకు వచ్చింది? ఎప్పుడు నక్షత్రం బయటకు వచ్చింది? మీరు ఎప్పుడు చూశారు? మీరు ఎలా వచ్చారు అని అనేకమైన ప్రశ్నలు వాళ్ళని వేసి ఆ హేరోదు రాజు సమాచారం అంతా కూడా వాళ్ళ దగ్గర సేకరించాడు. హేరోదు రాజు తర్వాత ఏం చెప్పాడు? హేరోదు రాజు 8వ వచనం. పిమ్మట అతడు వారిని బెత్లెహేమునకు పంపుచు, మీరు వెళ్ళి జాగ్రత్తగా ఆ శిశువు జాడను కనుగొని నాకు తెలియజేయడు, నేను వెళ్ళి ఆ తల్లిని ఆరాధించదను. హేరోదు రాజులో ఎప్పుడైతే రాజు పుట్టాడని తెలిసిందో అతని హృదయంలో కలవరం వచ్చేసింది, ఆ ప్రజల్లో కలవరం వచ్చేసింది. ఎందుకనంటే ఒక రాజు పుట్టాడంటున్నారు, గొప్ప చుక్క వచ్చిందంట, గొప్ప రాజు పుట్టాడంట. వీడు పెరిగి పెద్దవాడై యువకుడై రాజు అయిపోతే నేనేం చేయాలి? నా రాజ్యం పోద్ది కదా, నన్ను ఓడించేస్తాడు కదా, యువకుడు రాజు అయిపోతాడు కదా, నా రాచరికం పోద్ది కదా. అందుకని ఇప్పుడే చంపేస్తే ఇంకా రాజు ఉండడు, ఎవరో ఉండడు, నాకు ఇక అడ్డు ఉండదు. హేరోదు రాజు తలంపు ఆ విధంగా ఉంది. అందుకని ఆయన ఏం చేస్తున్నాడు? మీరు వెళ్ళి జాగ్రత్తగా పరిశీలించి ఈ శిశువు ఎక్కడ పుట్టాడో తెలుసుకొని నాకు చెప్పండి, నేను కూడా వచ్చి ఆరాధిస్తాను అని చెప్పి వారికి చెప్పాడు. కపట మాటలు చెప్పాడు, దురాలోచన మనసులో ఉంది. ఈ వచ్చినటువంటి వారు ఎవరు? జ్ఞానులు. జ్ఞానులు అంటే ఎవరు? జ్ఞానం కలిగినటువంటి వారు. రాజు మాట్లాడినటువంటి, హేరోదు రాజు మాట్లాడినటువంటి ఆ మాటలను బట్టి ఈయన మాట్లాడే మాటలలో ఏదో తేడా ఉంది అని తెలుసుకొని వాళ్ళు ఏం చేశారమ్మా? అలాగే అని చెప్పి వచ్చేసారు. ఇప్పుడు వరకు నక్షత్రం ఎక్కడుంది? ఇప్పుడు వరకు అలాగే నక్షత్రం వెనకాలే వచ్చింది కదా. వీళ్ళు రాజు దగ్గరికి వెళ్ళారు కదా, అప్పుడు ఆగిపోయింది, కనబడతారు, ఆకాశంలో లేదు. వీళ్ళు బయటకు వచ్చారు, నక్షత్రం లేదు, ఎలా వెళ్ళాలి? ఆలోచన చేస్తూ ఉండగా మరలా వెంటనే నక్షత్రము కనిపించింది. ఆ నక్షత్రం 10వ వచనం. వారు ఆ నక్షత్రమును చూచి ఎంతో ఆనందించిరి. ఆ నక్షత్రం అనేది సంతోషాన్ని వారికి కలగచేస్తుంది అన్నమాట. బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ఆ నక్షత్రము తిరుక్కుంటూ నడిపించుకుంటూ ఎక్కడికి వచ్చి ఆగిందమ్మా? ఆ శిశువు అన్నటువంటి స్థలం పశువుల పాక మీద ఆగిపోయింది. ఆ శిశువు ఉన్న స్థలం వద్దకు కూడా ఆ రాజును
నడిపించుకుంటూ వచ్చినటువంటి ఆ యొక్క మార్గమైనటువంటి నక్షత్రము ఈరోజు మనకి ప్రభువు తెలియజేస్తున్నాడు. ఆ ముగ్గురు రాజులకి మార్గదర్శి అయినటువంటి ఆ నక్షత్రము మనకి కూడా మార్గదర్శకం అవుతూ ఉంది. దేవుని వద్దకు నడిపించడానికి ఆ యొక్క మార్గదర్శకముగా ఆ నక్షత్రం మన జీవితంలో అనేకమైనది నిన్ను నడిపించుకుంటూ దేవాలయానికి వస్తూ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి ఏం చేశారు వాళ్ళు? 11వ వచనం, అంతటా వారు ఆ గృహమున ప్రవేశించి తల్లి మరియమ్మతోనున్న బిడ్డను చూసి సాష్టాంగపడి ఆరాధించరి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఏం చేశారంట? ఆరాధించారంట. వాళ్ళు మొట్టమొదటి ఏం చెప్పారు? హేరోదు రాజు దగ్గర ఏం చెప్పారు? అయ్యా ఒక శిశువు పుట్టాడంట. 2వ వచనంలో ఒక శిశువు పుట్టాడంట, ఆయన ఆరాధించడానికి మేము, అంటే వీళ్ళు ఎప్పుడు నిర్ణయం చేసుకున్నారు ఆరాధించాలని? బయలుదేరేటప్పుడే. మనం గుడికి వస్తామో లేదో కూడా, గుడిలోకి వచ్చే వరకు కూడా నమ్మకమో లేదు. ఎందుకంటే మధ్యలో రాగానే ఎవరైనా తగిలేదని పని చెప్పారు, కట్టించట్టు వెళ్ళిపోతాం. వాళ్ళ దేశంలో బయలుదేరేటప్పుడే నిర్ణయం చేసుకున్నారు, నేను యెరూషలేములోనికి వెళ్ళి ఆయనను ఆరాధించాలి అని గట్టి నిర్ణయం చేసుకున్నారు. అవునా? మేము ఆరాధించడానికి ఇక్కడికి వచ్చాము. మధ్యలో ఎవరితో చెప్పారు? హేరోదు రాజుతో చెప్పారు. ఇప్పుడు ఏం చేశారు? ఆరాధిస్తూ ఉన్నారు. ఎలా ఆరాధిస్తున్నారమ్మా? సాష్టాంగపడి ఆరాధిస్తున్నారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆరాధన ఆరాధన. పాట పాడతారా? వచ్చా? వచ్చారా? పరలోక తండ్రి ఆరాధన పాడు. సృష్టికర్త ఆరాధన, పరలోక తండ్రి ఆరాధన. నా సృష్టికర్త ఆరాధన, పరలోక తండ్రి ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు రాజా ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు రాజా ఆరాధన. కరుణామయుడా ఆరాధన నా యేసు రాజా ఆరాధన. కరుణామయుడా ఆరాధన నా యేసు రాజా ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన పరిశుద్ధాత్మ ఆరాధన. ఆరాధన ఆరాధన పరిశుద్ధాత్మ ఆరాధన. ఓ భావనాత్మ ఆరాధన. పరిశుద్ధాత్మ ఆరాధన. ఓ భావనాత్మ ఆరాధన. పరిశుద్ధాత్మ
హల్లెలూయా హల్లెలూయా ఆరాధనా హల్లెలూయా హల్లెలూయా ఆరాధనా 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 త్రిత్వైక దేవా ఆరాధనా 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 త్రిత్వైక ప్రేమ స్వరూపుడ ఆరాధనా త్రిత్వైక దేవా ఆరాధనా ప్రేమ స్వరూపుడ ఆరాధనా త్రిత్వైక దేవా ఆరాధనా. ఈ ముగ్గురు రాజులు కూడా ఎందుకు వచ్చారు అక్కడికి? ఆరాధించడానికి వచ్చామన్నారు. సాష్టాంగపడి వారు ఆరాధించిరి. సాష్టాంగపడి. దేవాలయానికి ఎందుకు వస్తున్నాం మనం? దేవాలయానికి మనం ఎందుకు వస్తున్నాం? ఆరాధించటానికి. ముగ్గురు రాజులు ఎందుకు వచ్చారు అక్కడికి? సాష్టాంగపడి ఆరాధించని. దేవాలయంలో జరగవలసినటువంటి పని అది. మనం ఇక్కడ వచ్చిన దగ్గర నుంచి కబుర్లు, మాటలు, నిద్ర, ఒక చప్పళ్ళ కొట్టం, ఒక పాట పాడడం, ఒక స్తుతులు చెప్పం ఏమీ చేయ. మరి నువ్వు గుడికి ఎందుకు వస్తున్నావో నువ్వు ఒక ప్రశ్న వేసుకో. చేతులు ఉన్నాయి, చప్పళ్ళ కొట్టచ్చు. నోరుంది, వెనకాల రెండోసారి పడినప్పుడు పాడవచ్చు. నువ్వు ఏది చేయకపోతే నువ్వు గుళ్ళోకి వచ్చే ఉపయోగం ఏముంది? ఏమైనా ఉపయోగం ఉందా? లేదు. ఏదో వచ్చాము వెళ్ళాము, వచ్చాము వెళ్ళాము అంతే. ముగ్గురు రాజులు కూడా అన్యమతస్థులైంది. వారు దేవాలయంలోకి వచ్చి దేవుణ్ణి సాష్టాంగపడి ఆరాధించడానికి రావాలి. అన్యమతస్థులైన రాజులు నేర్పుతూ ఉన్నారు. వారిని చూసి మనము వారిని మార్గదర్శకంగా తీసుకోవాలి. దేవుణ్ణి ఆరాధించడం అంటే పాటలు పాడాలి. పాట పాడుతున్నప్పుడు పాట పాడాలి. నీ నోటితో ప్రభుని ఆరాధించాలి. నీ చేతులతో చప్పట్లతో దేవుని నువ్వు ఆరాధించాలి. నీ వాక్యముతో దేవుని నువ్వు ఆరాధించాలి. చూసారా? ఆరాధించుకుంటుంది. ఈ రాజులు సాష్టాంగపడి ఆరాధించారంట. సాష్టాంగపడి. మనం ఏం చేస్తాం? గుళ్ళోకి వచ్చిన దగ్గర నుంచి గాలి లేదనుకో, ఆ ఫ్యాన్ అయ్యి, ఆ లైట్ అయ్యి, ఆ ఫ్యాన్ అయ్యి ఇవి చూసుకుంటా ఉంటాం. అవునా? ఎట్టా పడితే అట్టా అరిసేస్తాం. అక్కడ ప్రార్థన జరుగుతుంది, వాక్యం వినబడుతున్న ఆలోచన మనకి ఉండదు. ఈ చివరి నుంచి ఆ చివరికి, ఆ చివరి నుంచి ఈ చివరికి, వాళ్ళకి అవసరమైంది అరిసేస్తాం. ఈ చివరి నుంచి అక్కడికి. ఏమందులో సందేహం లేదు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు సాష్టాంగపడి ఆరాధించుడి. ముగ్గురు రాజులు చేస్తున్నారు. ఎలా ఆరాధించారో చూద్దాం. అజ్ఞానము నుండి మనస్సును మార్చుకొని ముగ్గురు రాజులు సాష్టాంగపడి ఆరాధించారు. అవి తీసుకోరా, 3 తీసుకోమా. అవి తీసుకొచ్చాయి. ఆ 3 తీసుకొచ్చాయి. తీసుకొచ్చాం, నా దగ్గరే తీసుకొచ్చి. ఇటు తీసుకొచ్చి. ఇంకోటి ఉంది, ఇటు తీసుకురారా. ఇది తెలుగు కూడా అర్థం అవట్లా. అజ్ఞానము నుండి మనస్సును మార్చుకున్న ముగ్గురు రాజులు. ఈయన మంచి జ్ఞానము కలిగినటువంటి వారు. రాజుగా ఉండి వారి రాజ్యాలను పరిపాలన చేస్తున్నారు. అవునా? వాళ్ళ దేశాలకి అధిపతులుగా ఉన్నారు. మంచి జ్ఞానము కలిగినటువంటి వారు. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు అనుకున్నారు, మా జ్ఞానము ఇక్కడ పనిచేయదు. దేవుని యొక్క జ్ఞానము వేరు. ఇప్పటి వరకు నేను అజ్ఞానములో ఉన్నాను అని ఆ అజ్ఞానము నుండి మనస్సు మార్చుకొని దేవుణ్ణి సాష్టాంగపడి ఆరాధిస్తూ ఉన్నారు. అది ఆరాధన.
మనకి తెలిసింది చాలా తక్కువ. ఒక రకంగా చెప్పాలంటే మనకేమీ కూడా తెలియదు. అజ్ఞానంలో ఉన్నాం మనం. దేవుని దర్శించి ఆరాధించడం ద్వారా వారిలో హృదయ పరివర్తన, మారు మనసు కలిగి అజ్ఞానము నుండి మనసు మార్చుకున్నారు. అది సాష్టాంగపడి ఆరాధించడం అంటే. తర్వాత దృఢమైనటువంటి విశ్వాసంతో ఆరాధించారు వాళ్ళు. ఎక్కడో దూరదేశంలో ఉండి ఆ ప్రయాణంలో కష్టము, బాధలు, ఎన్ని బాధలు ఉంటాయి ఆ ప్రయాణంలో. పైగా వారు రాజులు, వాళ్ళకి అనేక మంది సైన్యం ఉంటారు, వాళ్ళకి ఏ కష్టం రాకుండా చూసుకుంటారు రాజుని. అయినప్పటికీ కూడా బాలయేసుని ఆరాధించటానికి అక్కడే నిర్ణయం చేసుకుని వెయ్యి ప్రయాసలు వచ్చి కష్టపడి ప్రయాణం చేసి వచ్చి దృఢమైనటువంటి విశ్వాసంతో వారు ప్రభువుని ఆరాధించారు. మనకి గుడికి ముందే ఉంటుంది ఇల్లు. ముందంటే మీ ఇల్లు కదము, గుడికి ముందే పక్కనే మన ఇల్లు. గంట కొట్టినా రారు, జపం చెప్పినా రారు, ప్రార్థన మొదలెట్టినా రారు, పూజ మొదలెట్టినా రారు. మొదటి పట్టణము, రెండవ పట్టణం వాక్యం చెప్పేటట్లు అవి ఇష్టం. మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు దేవాలయానికి వచ్చేస్తారు, ఎప్పుడు వెళ్ళాలనుకుంటే అప్పుడు వెళ్ళిపోతారు. కానీ ముగ్గురు రాజులు ఏం చేస్తారు తెలుసా? దృఢమైనటువంటి శ్వాసంతో బహుదూరము నుండి, ఎంతో దూరము నుండి ప్రయాసపడి వచ్చి సాష్టాంగపడి ఆరాధించినటువంటి జ్ఞానులు. వీరిని ఆదర్శంగా తీసుకోవాలి. పక్కనున్న మనము వారంలో ఒక్క రోజులో 1 గంట దేవునికి మనం కేటాయించలేకపోతున్నాం. మనం అంత బిజీగా ఉన్నాం మనం. దాన్ని బట్టి మన ఆరాధన ఎలా ఉందో ఒకసారి మీరు జ్ఞాపకం చూసుకోండి. ఈ ముగ్గురు రాజులు బహుదూరము ప్రయాణించే దూర దేశముల నుండి బాలయేసుని సేవించటానికి భక్తితో వచ్చారు వాళ్ళు, శ్రద్ధతో వచ్చారు వాళ్ళు. వచ్చినటువంటి ముగ్గురు రాజులను జ్ఞాపకపరచుకోండి. మన పరిస్థితి ఎలా ఉందో. ఈ బాలయేసుని పూర్తిగా విశ్వసించినటువంటి ముగ్గురు రాజులు వాళ్ళు. బాలయేసు ఎంత ఉన్నాడు? ఎన్ని రోజులైంది? 10 రోజులైంది. 8వ రోజున పేరు పెట్టారు కదా, 10 రోజులు. చిన్న శిశువుని విశ్వసించారు వాళ్ళు. పైగా మళ్ళీ వాడు రాజులు, పెద్ద వాళ్ళు. చూసారు ఎంత భక్తి విశ్వాసము. దీన్ని జ్ఞాపకం చేసుకుని మనము ఆరాధించడానికి ప్రయత్నం చేయాలి. దేవుని ఎడల, దేవాలయం ఎడల మనకి ఆసక్తి ఉండాలి. సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చినటువంటి ముగ్గురు రాజులు సమస్తాన్ని విడిచిపెట్టారు. రాజ్యం ఉంది అక్కడ, రాజ్యాన్ని విడిచిపెట్టారు. రాజరిక పరిపాలన విడిచిపెట్టారు, రాజరికాన్ని విడిచిపెట్టారు, అధికారాన్ని విడిచిపెట్టారు. విడిచిపెట్టి ఎక్కడికి వచ్చేసారు? శిశువు దగ్గరికి వచ్చేసారు బాలయేసుని సేవించడానికి. 1 గంట మనం ఇంటిని విడవలేము. 1 గంట మనం ఇంటిని విడిచిపెట్టి రాలేము. ముగ్గురు రాజులు మనకి ఈరోజు ఆదర్శంగా ఉన్నారు. వాళ్ళు సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభువుని ఆరాధించడానికి వచ్చారు. నువ్వు ఇంటిని విడిచిపెట్టి 1 గంట ఆరాధన చేయడానికి వస్తున్నావా? నక్షత్రమును చూసిన వెంటనే వాళ్ళ ప్రయాణం మొదలైంది. అవి ఎప్పుడో మొన్నటి అక్కడ పెట్టి అవి ఎప్పుడో 3 రోజులు 4 రోజులు పట్టుకురా కొంచెం. నక్షత్రమును చూసిన వెంటనే వాళ్ళు ప్రయాణం అయిపోయారు. ఎక్కడికమ్మా? రైతు బజార్కా? ఎక్కడికి? శిశువు దగ్గరికి. నక్షత్రమును చూసిన వెంటనే బయలుదేరేశారు. మనకులాగా మనకు కూడా ఉంది. గంట కొట్టగానే ఇంటి దగ్గర బయలుదేరేస్తారు మీరు కదా. గంట కొట్టగానే మీరు ఇంటి దగ్గర బయలుదేరేస్తారు. గుడికి బయలుదేరతారా?
నక్షత్రమును చూడగానే వారు వెంటనే ప్రయాణం అయిపోయి బాలయేసు దగ్గరికి ప్రయాణం అయిపోయారు. మనకు చూడండి మన పరిస్థితి ఎలా ఉంది. సాష్టాంగపడి ఆరాధించడానికి వాళ్ళు సిద్ధపడినటువంటి విధానం. హేరోదు రాజు దగ్గరికి వచ్చారు. వచ్చి ధైర్యంగా వారిని ప్రశ్నించారు. రాజు అని తెలిసి కూడా రాజు దగ్గర ప్రశ్నించడం అంటే మామూలు విషయం కాదు. నువ్వు వెళ్ళి రాజుగారిని ప్రశ్నిస్తావా? ప్రశ్నించలేవు. భయం, ధైర్యం చాలు. ఎందుకంటే అతనికి అధికారం ఉంది కాబట్టి, నిన్నేమైనా చేయగలడు కాబట్టి. ఆ రాజుల దగ్గరికి వచ్చి వీళ్ళు ధైర్యంగా, యూదుల రాజు పుట్టాడంట, ఎక్కడ, మేము అతన్ని ఆరాధించడానికి వచ్చామని తన దృఢమైనటువంటి విశ్వాసాన్ని హేరోదు దగ్గర ప్రకటించారు. అలాంటి సిద్ధపాటు మనలో ఉందా? రాజులు ఎక్కడికి వచ్చారమ్మా? పశువుల పాక దగ్గరికి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? రాజుగారు పశువుల పాక దగ్గరికి వస్తాడమ్మా? వస్తాడా? మీ ఊరు ఒక రాజు వచ్చాడు అనుకోండి, అయ్యా మా పశువుల పాక చూడండి, వస్తాడా? వస్తాడా? ఒక పెద్ద ఫ్యాక్టరీ కట్టామండి, ఇది ఓపెన్ చేయాలి రండి అంటే వస్తాడా? పశుశాల ఓపెన్ చేయాలంటే వస్తాడా? రాజు పశువుల శాల దగ్గరికి రావడం అంటే ఏంటి? తనను తాను తగ్గించుకుని, ఒక రాజు అయ్యుండి, ఒక అధికారి అయ్యుండి, ఒక దేశానికి అధిపతిగా ఉండి తనను తాను తగ్గించుకొని ఎక్కడికి వచ్చాడు? పశువుల పాక దగ్గరికి, యేసయ్య దగ్గరికి వచ్చాడు. నిన్ను నీవు తగ్గించుకుని ఆరాధిస్తూ ఉన్నవా? తగ్గించుకుని ఆరాధన చేస్తున్న వాక్యం మనకి స్పష్టంగా తెలియజేస్తాము. వచ్చిన వెంటనే ఏం చేశారమ్మా? వచనం చదువు, 11వ వచనమేనా? చదువు. అంతటా వారు ఆ గృహంలోనికి ప్రవేశించి తల్లి మరియమ్మతో ఉన్న బిడ్డను చూసి సాష్టాంగపడి ఆరాధించరి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆరాధన ఆరాధన యేసయ్య ఆరాధన. చాఫరాలు పాడి కొద్దిసేపు పాడు పడతా. నాకు గొంతు బాగా రాట్లా, పిగులుతున్నా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆ ముగ్గురు రాజులు కూడా గృహమున ప్రవేశించి ఏం చేశారంటమ్మా? సాష్టాంగపడి మరియ తల్లి యొక్క వడిలో ఉన్నటువంటి చిన్న బిడ్డకు సాష్టాంగపడి ఆరాధించారంట. సరే, ఎంత ఉన్నాడు యేసు ప్రభు? చిన్న పిల్లవాడు. వీళ్ళంట రాజులు. వాళ్ళు యేసయ్య దగ్గర సాగిలపడి సాష్టాంగపడి ఆయనను ఆరాధించారని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తారు. ఆ ప్రభువుని ఆరాధించిన తరువాత ప్రక్కనటువంటి మరియ తల్లికి, ప్రక్కనటువంటి యోసేపు గారికి వాళ్ళు ఏం చేశారంటమ్మా? నమస్కారమును తెలియజేశారంట. ఎందుకు నమస్కారం పెడతారమ్మా? మీరు ఎవరికైనా నమస్కారం పెడతారా? అలవాటు ఉందా అసలు? మనకి ఉందా? పెడతారా? ఇప్పుడు పెట్టినట్టు లేరు. మరి గురువులకి సేవలకు కూడా నమస్కారం పెట్టరు. మీరు హృదయాలు అంత మెత్తన హృదయాలు. అమ్మా అమ్మా చూడకుండా వెనక్కి తిరిగి పెట్టుకుంటున్నావా? నమస్కారం ఎదురుగా పెడతారా, వెనకాల పెడతారా? స్వామివారు వచ్చారనుకోండి, స్వామి బాగున్నారా, స్వామి బాగున్నారా అని అంటారు డైరెక్ట్గా. గురువులు కానీ సేవకులు కనిపించినప్పుడు ఏం చేయాలి? స్తోత్రాలు చెప్పాలి, లేదంటే గుడ్ మార్నింగ్ అను ఏదో ఒకటి వందనాలను చెప్పాలి. అది మంచి అలవాటు. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ముగ్గురు రాజులు మరియమాతకి, యోసేపు గారికి ఏం పెట్టారు? నమస్కారాలు పెట్టారు.
ఎందుకు పెట్టారు నమస్కారాలు వాళ్ళకి? వాళ్ళకి తెలుసా అంతకుముందు? లేదా వీళ్ళేమన్నా వాళ్ళకి చదువు చెప్పారా? ఎందుకు పెట్టారమ్మా నమస్కారాలు? ఎందుకు పెట్టారు? ఎందుకు పెట్టారు అమ్మా? ఏంటది చెప్పండి. ఎందుకు పెట్టారు? లోక రక్షకుణ్ణి మాకు దయచేసినందుకు, లోక రక్షకుడిని మాకు దయచేసినందుకు నీకు వందనాలమ్మా, అయా నీకు స్తోత్రాలు అని చెప్పి మరియ తల్లిని, జోజప్ప గారిని, ఆ ముగ్గురు రాజులు గౌరవించారు. ప్రైజ్ ది లార్డ్. అయితే రాజులయుండి పేద స్థితిలో ఉన్నటువంటి ఈ మరియమ్మకు, యోసేపుకి నమస్కారం పెడతారా? రాజులు పెడతారా? పెట్టరు. అయినప్పటికీ కూడా ఈ పేద అయినటువంటి మరియమ్మ గారికి, యోసేపు గారికి చేతులెత్తి నమస్కారం పెట్టారు. అంటే నీవు లోక రక్షకుడికి నువ్వు జన్మనిచ్చావమ్మా, నీ జీవితము ధన్యమైంది, ఇదిగో మాకు కావలసిన రక్షకుడిని ఈ లోకంలో తీసుకొచ్చావు అని చెప్పి వారిద్దరిని కూడా నమస్కారం చేసి వారిని గౌరవించినట్లుగా వాక్యంలో మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ వాక్యాలను చూస్తే వారి యొక్క ఆరాధన ఎలా ఉందంటే, సాష్టాంగపడి ఆరాధించినటువంటి రాజులు. వారు రాజులైనప్పటికీ కూడా మరి శిశువుని ఆరాధిస్తూ ఉన్నారు, చిన్న పిల్లవాడిని ఆరాధిస్తూ ఉన్నారు. ఈయన యొక్క పరిపాలనను వాళ్ళు అంగీకరిస్తూ ఉన్నారు, నమ్మారు. ఏ కష్టానికైనా, ఏ ఆటంకం వచ్చినా వెనుదిరగకుండా విశ్వాసముతో తను ప్రయాణం చేస్తున్నటువంటి ముగ్గురు రాజులు వారి సంపదను, వారి ఐశ్వర్యాన్ని, వారి అధికారం ఉన్న తన సింహాసనం, రాజసింహాసనం అన్న వాటన్నిటిని కూడా విడిచిపెట్టి ఎక్కడికి వచ్చారు? సాష్టాంగపడి బాలయేసుని ఆరాధిస్తూ ఉన్నారు. అలాంటి ఆరాధనను మనము అలవర్చుకోవాలి. ఆఖరి వచ్చిన మనం చూసినట్లయితే ఆ శిశువునకు బంగారము, సాంబ్రాణి, పరిమళ ద్రవ్యములను కానుకలుగా సమర్పించను. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేయాలమ్మా? గట్టిగా చెప్పండి. కానుకలను తీసుకొని, పండు, ఫలము, కానుకో ఏదో ఒకటి తీసుకుని వెళ్ళాలి. మనం ఎంత వస్తాం? వట్టి చేతులతో రెప్పరెప్పలాడుతూ పక్షి ఎగిరినట్టుగా వచ్చి తప్ప ఇక్కడ పడిపోతాం, తప్ప మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాం. పూర్వవేదంలో కానుకల గురించి చక్కగా రాయబడి ఉంది. దేవుని వద్దకు వచ్చేటప్పుడు వట్టి చేతులతో రాకూడదు. వీళ్ళకి ఎవరు చెప్పారా మరి? వీళ్ళు ఎప్పుడు నిర్ణయం చేసుకున్నారు? ఇక్కడికి వచ్చిన తర్వాత కానుకలు ఎత్తుకుంటున్నారా? వాళ్ళు బయలుదేరేటప్పుడే మనం ఎక్కడికి వెళ్తున్నాం? రాజు. మనం ఎక్కడికి వెళ్తున్నాము? మన రక్షకుడు, లోక రక్షకుడు యేసయ్య దగ్గరికి వెళ్తున్నాం. కాబట్టి దేవుని దగ్గరికి వెళ్తున్నాం. కాబట్టి మనం ఏం తీసుకెళ్ళాలి? కానుకలను తీసుకుని వెళ్ళాలి అని. ఒక రాజు ఏం చేశాడమ్మా? బంగారం తీసుకున్నాడు. ఒక రాజు ఏం చేశాడు? సాంబ్రాణి తీసుకున్నాడు. ఒక రాజు ఏం చేశాడు? పరిమళ ద్రవ్యాన్ని తీసుకుని వచ్చారు. వచ్చి సాష్టాంగపడి ఆరాధించి ఆ కానుకలను దేవునికి, బాలయేసుకి సమర్పించారు. బంగారం బాగా విలువైనది ఏంటిది? బంగారం. మనం బాగా ఇష్టపడేది ఏంటి? బంగారం. మనం ఎక్కువగా ఇది బాగా విలువైనది, గొప్పది అని మనం దేన్నైతే మనము అనుకుంటున్నామో అలాంటి బంగారాన్ని తీసుకునేటి ప్రభు పాదాల చెంత వారు పెట్టారు. అంటే ఇది గొప్పదిగా భావిస్తున్నాను నేను ఇప్పటి వరకు. రాజుల దగ్గర మాత్రమే బంగారం ఉంటుంది. నేను గొప్పగా భావించేటువంటి ఈ బంగారాన్ని తీసుకొచ్చి నీ పాదాల చెంత పెడుతూ ఉన్నాను. అంటే ఈ రోజు నుంచి నా జీవితంలో నువ్వే
గొప్ప, బంగారం కంటే విలువైనటువంటి వాడు. నీ ముందు ఈ బంగారము వెలవెలపోతూ ఉంది. అది విలువైంది, ఏదైతే విలువైందని మనం అనుకుంటున్నామో దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టడమా? ప్రభు పాదాల చెంత పెట్టాడు. ఈ బంగారం ఇచ్చడం ద్వారా వారి యొక్క ఉద్దేశం ఏంటంటే, నువ్వు రాజువి, నువ్వు రాజువయ్యా అని చెప్పి బంగారాన్ని కానుకగా సమర్పించాడు. రెండవ వ్యక్తి ఏమిచ్చాడమ్మా? సాంబ్రాణి ఇచ్చాడు. సాంబ్రాణి ఎక్కడ పడతారు? ధూపం వేస్తాం, దేవునికి ధూపం వేస్తాం. ఈ సాంబ్రాణి ఇచ్చుట ద్వారా అయ్యా నువ్వు మనుషుడు కాదు దేవుడు అని చెప్పి సాంబ్రాణి కానుకగా ఇస్తూ ఉన్నాడు. అంటే తన యొక్క ప్రేమ రగుల్చుకొని అది ధూపములాగా దేవుని మీదకి ఇస్తూ ఉన్నాడు. మూడో వ్యక్తి ఏమిచ్చాడు? పరిమళ ద్రవ్యం. పరిమళ ద్రవ్యం అంటే సెంటు. చనిపోయినటువంటి వ్యక్తుల మనుషులకు ఏం చేస్తారు? సెంటు కొడతారు. మూడో వ్యక్తి ఇచ్చినటువంటి ఈ పరిమళ ద్రవ్యం దేనికి గుర్తుగా ఉందంటే, నువ్వు మనుష్యుడవు, దేవుని స్వభావం కలిగి ఉన్నప్పటికీ కూడా నువ్వు మనుష్యుడు అని గుర్తించడానికి సెంటుని ఇక్కడ కానుకగా ఇచ్చి ఉన్నాడు. కాబట్టి బంగారం ద్వారా రాజునియు, సాంబ్రాణి ద్వారా దేవుడనియు, పరిమళ ద్రవ్యం ద్వారా మనుష్యుడు అని వాళ్ళు గుర్తించి ప్రభువుని ఆరాధించినట్లు వాక్యం మనకి ఇక్కడ తెలియజేస్తా ఉంది. కాబట్టి ఈ ముగ్గురు రాజుల పండుగ మనల్ని జ్ఞాపకపరిచేది ఏంటంటే, అన్య మతస్థులైనటువంటి వారికి దేవుడు దర్శనమిచ్చాడు. వారు దేవుని కనుగొన్నారు, దేవుని విశ్వసించారు, దేవుణ్ణి ఆరాధించారు. కాబట్టి దేవుడు క్రైస్తవులకే కాదు, యేసు ప్రభు క్రైస్తవులకే కాదు, యూదులకే కాదు, సమస్త మానవాళికి దేవుడు అని చెప్పి ఈ యొక్క అన్య మతస్థులైనటువంటి ముగ్గురు రాజుల ద్వారా దేవుడు ఈ యొక్క రక్షణ కార్యాన్ని ప్రారంభించినట్టు వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. కాబట్టి దేవుడు కోరేది బలులు కాదు, మానవుని యొక్క హృదయాన్ని మాత్రమే ఆయన కోరుకుంటున్నాడని వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. కాబట్టి కస్పర్ రాజు గారి లాగా, మెల్కియార్ గారి లాగా, బల్తజార్ గారు జ్ఞానులు ముగ్గురు రాజుల్లాగా దైవ ప్రేమ అనేటువంటి ఒక బంగారాన్ని నువ్వు ఏర్పాటు చేసుకోవాలి. దేవుని యొక్క ప్రేమ, అలాగే భక్తి అనేటువంటి ధూపాన్ని నువ్వు అలవాటు చేసుకోవాలి. నీ భక్తి ఎప్పుడు కూడా దేవునికి ధూపంలాగా వేస్తూ ఉండాలి, నీ భక్తి, నీ భావం. అలాగే శరీర నిగ్రహం కలిగేటువంటి సెంటు వాసన, శరీర నిగ్రహం, చెడు అనేది నీలోనికి రాకుండా మంచిని పోషించుకున్నప్పుడు శరీర నిగ్రహం అనేటువంటి ఈ పరిమళ ద్రవ్యాన్ని మనం అలవర్చుకొని మరి క్రీస్తులో జీవించాలని ఈ ముగ్గురు రాజులు మనకి తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ముగ్గురు రాజులని మనం ఆదర్శంగా తీసుకొని ఆ బాలయేసు దగ్గరికి ముగ్గురు జ్ఞానులు బాలయేసు వద్దకు తీసుకుని పోయి ఆరాధించినట్లే మనల్ని కూడా ఆ యేసు వద్దకు తీసుకుని నడిపించమని మనం నిత్యం కూడా ప్రభువుని ప్రార్థన చేసుకోవాలని ఈ యొక్క పట్టణాలు సువిశేషాలు మనకి ఈరోజు ఈ పండుగ మనకి తెలియజేస్తుంది. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.